కొంచెం మంచిగా అని మేము వండుకుంటాం అన్ని. ఇవి అన్ని వెనకడికంటే ఇది బరపుటము తిన్నారంట. అప్పుడు మా అత్తమ్మలు చెప్తారు, రొట్టె అన్నం లేకపోతే బరపుటాలు ఇసురుకొని తిన్నాం మేము అని వాళ్ళు చెప్పిండ్రు. అంటే ఇది బిడ్డ కూర వండినాం మేము. ఇది ఎట్లా వండినామో చెప్పాం. ఇది పప్పుల పెసర పప్పులో వేసి ఒట్టిగిలో చేసుకుంటే రొట్టెలకు బాగుంటుంది. ఈ బరపుటం ఇది దొంగల కూర చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇది ఇంకా అన్నిటి మంచిది అంటే మేము వండుకుంటాం. మేము ఇది అత్తెళ్ళంటే ఇది పప్పులో వేసుకోవచ్చు. ఇది సన్నం దరుక్కోవాలి మనం, ఇట్లా పెద్దగా కాకుండా సన్నం దరిగి అది పప్పులు. ఇది అన్ని ఉల్లిగడ్డల పప్పులు వేసుకొని తింటాం మేము. అన్ని రకాల కూరలు మంచి. ఇది చెప్తే వాళ్ళం మాకు కానీ ఇక మంచిగా అక్కడ పిల్లలకు చెప్పాను. ఎర్రపుండి, ఉత్తరేణి, చెన్నంగి. సో నార్మల్ గా మనం తినే పుండి ఇది. సో ఇది నాటు అంట, ఇది నాటు టైప్ ఆఫ్ వెరైటీ. ఇదే తినాలి, ఇదే ఎక్కువ మంచి అని చెప్తున్నారు. ఇది అయ్యిందాకా కూర ఉండరు అన్నమాట. మధ్యలో 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. చెప్తా ఒకటి. మీరేమంటారు? పప్పు కూర అంటాము, అడుగు మెంటం కూర. పప్పు కూర పొన్నగంటి కూర. ఇది మురికి కాలంలో పొట్టి కంటి కూర అని కంటికి సంబంధించింది. మనిషికి బలం ఉంటది, రక్తం పోస్తుంది, బాలంతా చాలా మంచిది. ఇవి ఈ తగరంచి అంటే సంవత్సరం ఒక్కసారి లేత ఉన్నప్పుడే ఈ ఆకుకూరలు అనేక పోషక విలువలు కలిగి ఉన్నాయి. ప్రజల సాధారణ ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకాలను ఇవి కలిగి ఉన్నాయి. ఈ యొక్క ఆకుకూరల పండుగ గత 8-9 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాం అన్నట్లు. ఇది ప్రతి సంవత్సరం కూడా జూలై ఆగస్టు నెలలో జరుపుకుంటాం అన్నట్లు. ఇదే నెలలో ఎందుకు అని అంటే జూన్ 15వ తారీఖు తర్వాత వర్షాలు పడతాయి. జూన్ 15 తర్వాత వర్షాలు పడితే జూలై నెలలో బాగా ఆకుకూరలు ఉంటాయి. అంత మంచి ఆకుకూరలను మీరందరూ హైదరాబాద్ నుండి వచ్చి ఇదందరూ మీరు కూడా తినాలి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి మాలే కానీ మీ అందరి కొరకు ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాం అన్నట్లు. 1 నుండి 85 రకాల వరకు ఆకుకూరలు ఉన్నాయి నాకు తెలిసిన వాటికైతే. నాకు 2 సార్లు అవార్డు కూడా ఇచ్చారు సార్, ఆఫీస్ నుంచి అవార్డు కూడా ఇచ్చారు. అందరం తెచ్చినాం. ఈ ఆకుకూరలల్లో చాలా గుణాలు ఉన్నాయి. మందు రకంగా ఉన్నది, మనకు తిండి రకంగా ఉన్నది, మనకు రక్తం పోసే రక్తము, మనిషికి రక్తం పోసే రకం ఉన్నది, బలమిచ్చే రకం ఉన్నది, మనకు మనిషికి శాంతి ఉంచే రకం ఉన్నది, రోగాలు రాకుండా అరికట్టే రకం కూడా ఉన్నాయి. పుండి కూర తినొద్దు, మోకాళ్ళు వస్తాయి అంటారు, కీళ్ళ నొప్పులు వస్తాయి, నడుములు వస్తాయి, మందులు దిగిపోతాయి అంటారు. పుండి కూరలో చాలా బలం ఉంది. బాల్యంతలకు పుండి కూరలు పెడతాం, ఎందుకంటే చిన్న పిల్లలకు పుల్లలు దిగుతాయని. తప్పకుండా పుండి కూర పెడతాం. 5 రోజులకు పుండి కూర పెడతాం. ఉమ్మాపూర్ లక్ష్మమ్మ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆకుకూరలు అంటే మనకు జ్వరం వస్తే సగం రొట్టె తింటాం ఆకుకూరతోని.
అవి నీళ్లు లేనిది విన మనకు ఆకుకూర తయారవుతుంది అనమాట. కొంచెం అల్లం వెల్లిగడ్డ ఉప్పు కారం వేస్తే తరిగి మనం నీళ్ళు వేయందే కూర చేయొచ్చు. అట్లా చేస్తే 2 రోజులు కూడా మనం తినచ్చు అన్నమాట. హేమలత మేడం కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కూడా మనం ఒకేలాంటి ఆహారం తినొద్దు. అంటే మనకి ఎట్లా అంటే మన ప్లేట్ ఒక రెయిన్బో లాగా ఉండాలి. ఇప్పుడు మనకి ఇంద్రధనుస్సును చూసినప్పుడు మనకి 7 రకాల రంగులు కలర్ఫుల్గా మనకి ఎట్లయితే కనిపిస్తుందో మన ప్లేట్ కూడా అంతే కలర్ఫుల్గా ఉండాలి. అంటే మనం అన్నం తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి, పండ్లు తీసుకోవాలి, వివిధ రకాల కలర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఒకరోజు ఎర్రది తీసుకున్నాం అనుకోండి, పసుపు పచ్చది, ఆకుపచ్చది, అట్లా వివిధ రకాల ఆహారాలను మనము మన ప్లేట్లో ఉంచినట్లయితే అప్పుడు మనము ఈ సూక్ష్మ పోషకాల లోపం లేదా రక్తహీనత సమస్యను అనేది మనం అధిగమించవచ్చు. ఆడుసరం దీని ఆకులు ఇది కూడా ఒక ఇట్లా కొమ్మ పెట్టే వస్తాయి. ఇది గణపతికి కూడా వేస్తారు. దీని పువ్వు 21 పత్రిలో ఒకటి ఉంది కదా. దాని తర్వాత దీని ఆకులు బాయిల్ చేసి నీళ్ళు తాగితే ఎనీ టైప్ ఆఫ్ కాఫ్ దగ్గు తక్కువ అవుతుంది. అందుకే వీళ్ళు అన్నట్లే ఆకుకూరలు అంతా ఎప్పుడు చూస్తే పాలకూర, మెంతెం కూర, తోటకూర అదే తినే బదులు ఇది కూడా తినాలి మనం. ఇంకా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మన దిశ రాజు సారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అట్లనే ఇట్లాంటి ఆకుకూరల పండుగ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు వస్తారు. రానోళ్ళ కోసం కూడా హైదరాబాద్ వచ్చి ఆ దిశ సెంటర్లో పండుగ చేసి అట్లా ఒకటి కాదు, మీ జ్ఞానాన్ని అందిస్తూ ఆ తెలివిని ప్రేమగా ఆ తెలివి లేని వాళ్ళకి పంచుతూ ఎక్కడ అహంకారం లేకుండా అట్లా ఆరాటపడే ఉషా శ్రీధర్ మేడం లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అటువంటి తెలివిని కూడా 10 మందికి పరిచయం చేస్తూ అట్లా దిశకి డిడిఎస్కి ఒక వంతెన వేసి సతీష్ సారు మాకు చాలా గౌరవం కలిగించిండు. ఇప్పుడు డాక్టర్ రామకృష్ణ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 38 రకాల వంటలు ఈరోజు తిన్నాం మనం. దాంట్లో 28 రకాల ఆకుకూరలు, దాదాపు 10 రకాల పకోడీ. మనం తిన్న పకోడీలు కూడా 10 రకాల ఆకుకూరలు ఉన్నాయి. మొత్తం కలిపి 38 రకాల ఆకుకూరలు తిని ఆదివారం చికెన్ బిర్యానీ తినకుండా 38 రకాల ఆకుకూరలు తిని ఇంకా సజీవంగా మంచిగా శక్తితో ఈరోజు ఉంటున్నామంటే దానికి కారణం ఈ ఆకుకూరలు మాత్రమే. అంటే దవాఖానాలు పెరిగితే ఆరోగ్యం దొరుకుతుందని చెప్పే ఒక భ్రమలో ఈరోజు మనం ఉంటున్నాం. కానీ మన ఆరోగ్యం దవాఖానలో లేదు, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి చక్కని పండగలు పెట్టడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఆ లాజిక్ని మళ్ళొకసారి ఈ ఆకుకూరల పండగ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఆహారానికి మూలమైనటువంటి ఆకుకూరల్ని మనకు పరిచయం చేసి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం వాళ్ళు నిర్వహించినందుకు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఉత్తరేణి, నల్లేరు మనం చిన్నప్పుడు చూసాము, కానీ ఏంటంటే ఇప్పుడు ఏవి మంచి వాడాలి, ఏవి ఉండవు అవి తెలుసుకోవడానికి నాకు చాలా ఆనందం వేసింది. ఒక చెరుకు, ఒక వరి అన్నం, ఒక గోధుమ, ఒక పాలు తప్ప మిగతా అన్నీ ఏవి ప్రపంచంలో కనుమరుగయ్యేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన వేళ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పని చాలా అభినందనీయం. డిడిఎస్ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. మొదటగా ఇక్కడ రాగానే వాళ్ళు ఫీల్డ్కి తీసుకెళ్లారు. ఫీల్డ్లో ఏ విధంగా వాళ్ళు ఆకుకూరలు సహజ సిద్ధంగా ప్రకృతితోటి ఇక్కడున్న లోకల్ రైతులతోటి ఎలా పండిస్తున్నారు, వివిధ ఆకుకూరలను ప్రత్యక్షంగా అక్కడ ఫీల్డ్లో చూపించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ మేము ఈ స్టాల్కి వచ్చాము. ఇక్కడ అన్ని రకాల ఆకుకూరలను వండి మాకు స్వయంగా వాళ్ళు వడ్డించి మేము తిన్నప్పుడు నిజంగా అందులో సగానికంటే తక్కువగా మేము నార్మల్గా తింటూ ఉంటాం. అనేకమైన ఆకుకూరలు రెగ్యులర్గా మార్కెట్లో దొరకని అనేక రకమైన ప్రకృతి సిద్ధంగా దొరికే ఆకుకూరలు స్వయంగా వాళ్ళు వడ్డించడం జరిగింది. చాలా టేస్టీగా మంచిగా ఉన్నాయి. అద్భుతమైన ఆనందం, అద్భుతమైన రుచి ఉన్నది. సో ఈ విధమైన కృషి చేస్తున్న ఈ డిడిఎస్ని నిజంగా అభినందించాలి.